హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు. హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీకు టైటిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది కదా. ఈ వ్లాగ్ వచ్చేసరికి వరలక్ష్మి వ్రతం నేనైతే ఈ వారం చేసుకోబోతున్నాను. సో పూజ కానీ వ్రతం కానీ మనం ఏదైనా చేసుకునే రోజు ముందు ఏమేం పనులు చేసుకోవచ్చో అనేది ఈ వ్లాగ్లో నేను చూపిస్తాను. అలాగే నేను వరలక్ష్మి వ్రతానికి నేను ఎలా ప్రిపరేషన్ అనేది నేను ముందు రోజు ఎలా చేసుకుంటున్నాను అనేది ఈ వ్లాగ్లో చూపించేస్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అయితే వ్రతం అనగానే మనకు ఒక రోజు ముందే పనులు ఉండవు కదండి. సో నాకైతే ఆ వారం అంతా పనులైతే మొదలు పెట్టేస్తాను. మన దగ్గర ముఖ్యంగా వ్రతం లైక్ వరలక్ష్మి వ్రతం కానీ, వినాయక చవితి కానివ్వండి, సంక్రాంతి కానివ్వండి, దసరా కానివ్వండి, సో ఇలా మనకి ఇలాంటి ప్రత్యేకంగా పండగలు ఉన్నప్పుడు కంపల్సరీ మనకి దులుపుకోవడాలు, తుడుచుకోవడాలు, కడుక్కోవడాలు ఇవే ఉంటాయి కదా. సో అవి కంపల్సరీ మనము చేసుకుంటాం కాబట్టి ఒక్కరోజు ముందైతే మనకు సరిపోవు. సో నేను ఆ వారం ముందు నుంచే స్టార్ట్ చేసేస్తాను అనమాట. ఇదైతే ఒక 3 రోజుల ముందు నుంచి అండి. నేనైతే డెకరేషన్కి ఏవేవి కావాలో అనేది ఐటమ్స్ అన్నీ నాకు ఆ పువ్వులు అయితే చూసారు కదా, ఇవన్నీ నేను శుభ్రంగా కడుక్కొని చూసారు కదా, వాటర్లో 2-3 సార్లు నేను మామూలుగా ముంచేసి ఎక్కువ కడగలేనండి, పువ్వులు పాడైపోతాయని. సో కడిగేసి చక్కగా విదిపి ఇలాగ ఆరేసి పెట్టేసుకున్నాను. తర్వాత రోజు వచ్చేసరికి సో ఇదైతే నేనైతే సోమవారం నుంచి అయితే పనులు అయితే స్టార్ట్ చేసానండి. సో దులుపుకోవడాలేమో తడిగుడ్డ పెట్టడాలు, ఉతకడాలన్నీ పనమ్మాయి కప్ చెప్పాను. సో ఇలా దేవుడికి సంబంధించిన నాకే తెలుస్తాయి కాబట్టి ఇవన్నీ మాత్రం నేనే తోముకొని అలాగే డెకరేషన్ చేద్దాం అనుకున్నాను. బ్యాక్గ్రౌండ్ అది వేద్దాం అనుకున్నాను. దానికి సంబంధించిన పువ్వులు చూపించాను కదా, ఆ పువ్వులన్నీ శుభ్రంగా కడుక్కున్నాను అనమాట. అలాగే ఇవి డెకరేషన్గా పెట్టుకుందాం అనుకున్నాను అనమాట. సో ఇవన్నీ తోముకున్నానండి. అలాగే దేవుడికి సంబంధించిన సామాలు అవన్నీ ఆల్రెడీ లాస్ట్ టైం నేనైతే తోముకున్నాను, ఎందుకంటే వారాహి అమ్మవారు పూజ చేసుకున్నాను కదా. తర్వాత అన్నీ వెండి సామాన్లు అన్నీ తోముకొని అయితే రెడీగా ఉన్నాయి. సో ఏవేవి తోముకోవాలో ఒక రోజు ఈ పనులన్నీ పెట్టుకున్నాను అనమాట. నాకైతే 2.5 గంటల వరకు పట్టిందండి. అంటే చాలా నెలలే అయిపోయింది ఇవి తోమేసి, నల్లగా గారి పట్టేసింది అనమాట. సో అందుకని కొంచెం టైం పట్టిందన్నమాట. సో అయితే ఆఫీస్ కూడా వర్క్ ఉంటుంది కాబట్టి, సో మధ్య మధ్యలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నప్పుడు టైం తీసుకొని మార్నింగ్ మనం స్నానం చేసిన తర్వాత మీటింగ్ అయిపోయిన వెంటనే సో ఇలాంటి పనులన్నీ చేసుకునేదాన్నండి. అలాగే ఈసారి పూజకి ముందు 2 రోజులు అయితే లీవ్ పెట్టేసుకున్నాను. సో లీవ్స్ ఉన్నాయని సో చక్కగా ఇలాగా నేనైతే తోమేసుకొని అయితే ఎండలో పెట్టేసుకున్నాను. అక్కడ కూడా చూశారు కదా, దేవుడికి సంబంధించిన క్లాత్ ఏం కావాలో బ్యాక్డ్రాప్ అది కూడా ఉతికించాను, చూపిస్తాను ఇప్పుడు దగ్గర నుండి. మనం ఏదైనా ఇలాగ ప్రత్యేకంగా వ్రతం చేసుకున్నప్పుడు కంపల్సరీ ఒక రోజు ముందు ఇవన్నీ అయితే మనం చేయడం అనేది కష్టం కాబట్టి ఒక 4-5 రోజుల నుంచి ఈ పనులన్నీ మొదలు పెట్టుకుంటూ ఉంటానండి. ఎందుకంటే పూజ అంటే ఆ రోజు చేసిందే పూజ కాదండి. ఇప్పుడు ఇవన్నీ మనం చేసేవి పూజలోకే వస్తాయన్నమాట. ఇవన్నీ మనకు అప్పటికప్పుడు చేసుకోవాలన్నా ఆరాలన్నా మనకి కుదరదు కాబట్టి సో 4 రోజుల ముందు నుంచి 2 రోజుల ముందు నుంచి ఈ పనులన్నీ స్టార్ట్ చేసుకోవడం వల్ల చాలా ఈజీగా అవుతుందండి పూజకు ముందు. సో ఇలా అయితే నేను చేసి అయితే రెడీ పెట్టేసుకున్నాను. ఇది వచ్చేసరికి గురువారం రోజున అన్నమాట. శుక్రవారం వ్రతం కదా, గురువారం రోజున నేనైతే పొద్దున్నే స్నానం చేసి దీపం అది పెట్టేసుకున్న తర్వాత చూసారు కదా, దేవుడికి సంబంధించిన ఫ్రూట్స్ అవన్నీ, దేవుడికి సంబంధించిన సామాన్లన్నీ దగ్గరగా దేవుడి గదిలో పెట్టేసుకున్నాను అనమాట. అవన్నీ సర్దుకోవాలి. ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ వేద్దాము అని నేను అనుకొని ఇవన్నీ తీపిచ్చి బ్యాక్గ్రౌండ్ అక్కడ వేద్దాం, అమ్మవారిని అక్కడ పెడదాము, పూజ ఇక్కడ చేసుకుందామని అనుకున్నమాట. సో ఇక్కడ ఉన్న సోఫా తీసి సో అటువైపు జరిపి అదంతా ఖాళీ చేసామన్నమాట. మనం ఎప్పుడన్నా ఇలా డెకరేషన్ చేద్దామని అనుకున్నప్పుడు ముందు రోజు కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేస్తేనే అవుతుందండి. నేనైతే ఆ మధ్యాహ్నం నుంచి నేను స్టార్ట్ చేశాను అనమాట. నా దగ్గర డెకరేషన్ ఐటమ్స్ ఇలా ఉన్నాయి కాబట్టి అందంగా చేసుకుందామని అనుకున్నాను. మీ దగ్గర కూడా డెకరేషన్ ఐటమ్స్ ఉంటే చేసుకుంటే ఎర్లీగా ముందే స్టార్ట్ చేసేసుకుంటే మనకి తర్వాత ఉన్న పనులు కూడా చాలా ఉంటాయి. మళ్ళీ పసుపు కుంకాలు వేసుకోవడాలు, లేకపోతే ఫ్రూట్స్ కడుక్కోవడాలు, ఇవన్నీ చాలా ఇంకా తర్వాత వేరే పనులు ఉంటాయి కాబట్టి సో అది ఇంకా ఈవినింగ్ టైంలో స్టార్ట్ చేయొచ్చు. నేనైతే గార్డెనర్ హెల్ప్ తీసుకొని మా హస్బెండ్ కూడా ఈ లెంత్ ఇలాగా కొలుచుకున్నమాట. ఆ గోడ సైజు బట్టి తను చూసి ఏ పోల్స్ ఏ సైజు వేయాలో తనకు చెప్తే ఈ అబ్బాయి వేస్తాడనమాట.
చూసారు కదా, ఇవన్నీ ఫ్రూట్స్ అవన్నీ సామాన్లు అన్నీ ఇక్కడ దేవుడి దగ్గర పెట్టేసుకున్నానండి. ఎప్పుడన్నా నేను బయట నుంచి అలా తెచ్చుకోగానే ఒక 2 రోజుల ముందు కొన్ని ఐటమ్స్ పాసిబుల్ అవుతాయి కదా, అన్నీ ఒకేసారి కూడా తెచ్చుకోము, ఒక్కొక్కసారి అన్నీ మర్చిపోతాం కాబట్టి తెచ్చుకునేవన్నీ నేను డైరెక్ట్ ఇలా దేవుడి గదిలో పెట్టేస్తాను అనమాట. అంటే మనకి ఏది ఎక్కడుంది వెతుక్కోకుండా అన్నీ ఒకే చోట పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది కదా, పూజకి ఏమేమి కావాలో అనేది అక్కడి నుంచి చక్కగా తీసుకోవచ్చు. సో మొత్తానికైతే పోల్స్ అన్ని శుభ్రం చేపించేసి ఇదైతే బ్యాక్ డ్రాప్ వరకు అయితే వేయించేస్తున్నానండి. సో నేను మధ్యాహ్నం 3ంటికి అలా స్టార్ట్ చేసి నైట్ వరకు అవుతానే ఉందండి. సో చాలామందికి సందేహం ఉంటుంది, యాక్చువల్గా పూజకు ముందు ఇవన్నీ చేసుకోవచ్చా అంటే చక్కగా చేసుకోవచ్చండి, ఇందులో తప్పైతే ఏమీ లేదు. కాకపోతే కొన్ని కలశం పెట్టేటప్పుడు కానివ్వండి, సో అవి మాత్రము కొన్ని పర్టికులర్గా అయితే మాత్రం ఆ రోజే చేసుకోవాలి, ప్రసాదాలు కానివ్వండి. సో ముందు రోజు మాత్రం ఇలా డెకరేషన్ కానీ అమ్మవారు అలంకరణ చేసుకుంటాం కాబట్టి అది ముందు రోజు స్నానం చేసి చక్కగా ఈవినింగ్ చక్కగా చేసుకోవచ్చు. నేను ఈ వ్లాగ్లో ఏమేమి చేశాను అనేది మీకు క్లియర్గా నేను చూపిస్తానండి, చివరి వరకు చూసాను స్కిప్ చేయకుండా. ఇలా డెకరేషను అలాగే ఆర్భాటంగా చేసుకోవాలా అంటే ఎవరి శక్తి తగ్గట్టు, అలాగే ఎవరి ఇష్టం తగ్గట్టు, అలాగే ఎవరికి ఉన్న ఓపిక తగ్గట్టు చక్కగా చేసుకోవచ్చండి, అందులో తప్పేముంది చెప్పండి. నాకైతే ఇలాగ అమ్మవారు ప్రత్యేకంగా వ్రతాలు ఉంటే పర్సనల్గా నాకు అమ్మవారిని చక్కగా అలంకరించడం అంటే నాకు ఇష్టం. అంటే నా కళ్ళకి అలా నిండుగా కనిపించాలి అనేది నా పర్సనల్గా నాకు ఇష్టం అన్నమాట. నాకు ఇష్టమయ్యి నేను అమ్మవారి మీద ప్రేమతో అలా చేసుకుంటూ ఉంటాను అన్నమాట. అన్నీ అడిషనల్ అన్నమాట. చక్కగా మనకి ఇంట్రెస్ట్ ఉండి ఓపిక ఉంటే ఇలా చేసుకోవచ్చు అన్నమాట, తప్పేం లేదు. అయితే నాకు డెకరేషన్కి ఏమేమి కావాలో అనేది నేనైతే రెడ్ గ్రీన్ అనుకున్నానండి ఆ క్లాత్లో. అలాగే ఎందుకో ఒక స్పేర్ ఉండాలని ఎల్లో కలర్ కూడా నేను క్లాత్లు ఉతుక్కొని పెట్టుకున్నాను అనమాట. అయితే అన్ఫార్చునేట్లీ ఇది హైట్ చాలా ఎక్కువగా పెట్టారన్నమాట, పోల్స్ హైట్ ఎక్కువ అయిపోయింది. సో సరే కదా అని ఉన్న క్లాత్స్ పెడితే కింద అడ్జస్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఒక రెడ్ క్లాత్ ఒక వైపు వచ్చేసరికి చాలా పొట్టిగా ఉంది, అది చూసుకోలేదు అనమాట, ఆ లెంత్ తక్కువ ఉంది. సో ఇంక అందుకని ఆ రెడ్ క్లాత్ తీపించేసి లక్కీగా ఎల్లో క్లాత్స్ అయితే ఉన్నాయి కదా, అవి అయితే లాంగ్ ఎక్కువగా ఉంది. సో అది తీపించేసి ఈ ఎల్లోది అయితే మళ్ళీ రీప్లేస్ చేయించాను అనమాట. ఈసారి అమ్మవారికి చక్కగా చీర కట్టి కొంచెం హైట్లో పెడదాం అమ్మవారిని అని, ఒక స్టూల్ మీద పెడదాం అనేది నాకు ఒక థాట్ అయితే ఉందండి. అది ఎలా వస్తుంది ఏంటి అనేది కూడా నాకు ఐడియా లేదు. మా ఇంటి వరమహాలక్ష్మి ఎలా డెకరేట్ చేశాను అనేది, అలాగే ఇంకా ఏమేమి పనులు అనేది నేను ముందు రోజే ఏం చేసుకున్నాను అనేది ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి.
Let's go eat. Mama. Hello. Right. హలో Hello. Okay. Hello. 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 ఫైనల్గా అయితే బ్యాక్ డ్రాప్ అయితే ఇలా నేనైతే రెడీ చేసుకున్నానండి. నేనైతే ర్యాండమ్గా కొన్ని ఐటమ్స్ బ్యాక్ డ్రాప్కి పిక్ చేసుకున్నాను. దాంతో ఏదైతే చేయగలనో ఇలాగైతే నేను చేసుకున్నాను. ముందైతే నాకైతే వ్యూ అయితే లేదు, అప్పటికప్పుడైతే ఇలా డెకార్ చేసి పెట్టుకున్నాను అనమాట.
దీని తర్వాత మొత్తం డెకరేషన్ ఇదంతా అయిన తర్వాత బయట అయితే కల్లాపు జల్లు అయితే ముగ్గులు అయితే పెట్టేసుకున్నానండి. అదైతే మనకి కొంచెం పనే ఉంటుంది కదా. సో ముగ్గులు అయితే ఇక్కడైతే నేల కాబట్టి చాక్ పీస్తో అయితే నేనైతే పెట్టానండి. సో మళ్ళీ మార్నింగ్ కుదరదు కాబట్టి మార్నింగ్ అయితే లేచి గడపకు బొట్లు అవన్నీ అయితే పెట్టుకోవచ్చు కదా. సో మార్నింగ్ స్నానం చేసి ఏమేం పనులు చేశాను ఏంటి అనేది అది నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను. అమ్మవారిని డెకరేషన్ ఎలా చేశాను, అలాగే ముత్తైదువులు ఎవరెవరు వచ్చారో అయితే నేనైతే మీకు చెప్తాను. ఇక్కడైతే నేనైతే ఇంకా కల్లాపు జల్లి ముగ్గు కూడా వేసేసుకున్నాను అనమాట. బయట కూడా ఈసారి గేట్ బయట కూడా ఒక చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను. అమ్మ కూడా ఈ సంవత్సరం ఉంది కాబట్టి నాకు కొంచెం పని తేలిగ్గా అయిందండి. నేనైతే బయట పనులు ఇలా డెకరేషన్ పనులు చేసుకుంటే అమ్మ లోపల కిచెన్లో అన్నీ క్లీనింగ్, అలాగే పప్పులు ఏమేమి నానబెట్టాలి నెక్స్ట్ డే ప్రసాదాలకు అన్నీ తను చూసుకుందన్నమాట. అలాగే ఇవాళ లక్కీగా మా చెల్లి కూడా వచ్చిందండి. సో తను కూడా చక్కగా మధ్యలో ఒక చిన్న ముగ్గేసి ఫ్లవర్స్తో డెకరేట్ చేద్దాము అని చెప్పి తను బాగా డెకరేట్ చేసింది. అలాగే అమ్మవారి దగ్గర అలంకరణ చేసినప్పుడు కూడా చక్కగా నాకు హెల్ప్ చేసిందన్నమాట. ఎప్పుడన్నా ఇలా వ్రతాలప్పుడు పూజలప్పుడు కొంచెం ఎవరన్నా మనకి చేతి సాయం అలాగ ఉంటే మనకి పనులు కూడా తొందరగా అవుతాయి అన్నమాట. ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఎందుకంటే పూజ వ్రతాలంటే మనకి ముందు నుంచే చాలా పనులు ఉంటాయి కాబట్టి ముందు నుంచే ఇలాగా చిన్నగా ముందు రోజే ఇలా ముగ్గులు, అలాగే చక్కగా మామిడి తోరణాలు ఏమైనా ఉంటే చక్కగా మామిడి తోరణాలు, పువ్వులు అవన్నీ ముందే మనం చేసేసుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట. మామిడి తోరణాలు మా ఆయన కట్టాడు. అమ్మ అయితే చక్కగా పురుగొస్తే ఆడిస్తా చక్కగా ఇలా మామిడాకులు కట్టేసి ఉంచిందన్నమాట రెడీగా. సో నేను ఇంకా తనతో కట్టించేసాను అనమాట. సో మొత్తానికైతే చూసారు కదా మధ్యలో తనే మా చెల్లి చిన్న ముగ్గేసింది. సో తర్వాత పాట్ అది ఒకటి పెట్టాను అనమాట. దాంట్లో ఫ్లవర్స్ డెకరేట్ చేసింది. సో ఈసారి గేట్ బయట కూడా ఒక చిన్న ముగ్గు వేసుకున్నాను. సో తర్వాత ముగ్గులు అంతా అయిపోయిన తర్వాత నేనైతే స్నానం చేసేసానండి. అమ్మవారిని డెకరేట్ చేసే ముందు కొంచెం అంటూ సొంటూ ఉండకూడదు కాబట్టి సో ముందు రోజే చేసుకుంటున్నాం కాబట్టి నేనైతే ఇలాగా స్నానం చేసిన వెంటనే మనకి ఆవు పంచాంగం దొరుకుతుంది కదా, లేకపోతే గంగాజలం కూడా దొరుకుతుంది ఇప్పుడు. సో దాన్ని తీసి నేను మొత్తం అంతా జల్లేసుకున్నాను అనమాట. పూజా సామాన్లు అలాగే డెకరేషన్ ఐటమ్స్ మీద మొత్తం చుట్టూ ఉన్నవన్నీ నేనైతే ఆవు పంచాంగంతో నేనైతే శుద్ధి చేసేసాను. తర్వాత అప్పుడు అమ్మవారికి చీర కట్టడం కానీ అమ్మవారిని రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. రేపు పొద్దున్నకి ఏమేమి కావాలి అనేది ఫ్రూట్స్ ఇవన్నీ కడిగేసి చక్కగా రెడీ పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే రేపు పొద్దున్న లేసేపాటికి మనకున్న పనులు వేరే ఉంటాయి. ప్రసాదాలు చేయాలి, అలాగే గుమ్మానికి బొట్లు పెట్టుకుంటాను అనమాట పొద్దున్నే. ఆ వ్లాగ్ మీకు ఏమేమి చేశాను ఏంటా అనేది నెక్స్ట్ వ్లాగ్లో మీకైతే పోస్ట్ చేస్తాను. నన్ను తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. వీడియోస్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇక్కడి నుంచి అమ్మవారి అలంకరణ కానీ నేను ఎలా చేశాను ఏంటి అనేది ఇక్కడ నుంచి డెకరేషన్ స్టార్ట్ అవుతుందండి. మీరు ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో నా చెల్లి అన్నారు కదా, సో తను హెల్ప్ చేసిందన్నమాట. పసుపు కుంకాలు వేయడం అవే మెయిన్ పనులు ఉంటాయి కదా. ముందుగానే పూజకు కావాల్సిన పసుపు కుంకం గంధం పూజకు ఒకటి, అలాగే సపరేట్గా ముత్తైదువులకు వచ్చినప్పుడు సపరేట్గా ఏమేమి కావాలి అనేది మనం రెడీ పెట్టుకున్నామంటే మనకి ఈజీగా అయిపోతుంది అన్నమాట. ఆ చిన్న పనులే మనకి టైం ఎక్కువ పట్టేస్తూ ఉంటాయి. సో అన్నీ రెడీగా కడిగేసుకొని అన్నీ రెడీగా పెట్టుకుంటే పొద్దున్న లేచి మనకి కలసం సంబంధించిన ఆ పూజ అదండి ఈ వ్లాగ్ మొత్తం, అలాగే డెకరేషన్, అలాగే ముందు వాళ్ళు పెట్టుకోవడం అవన్నీ మనము చూద్దామని మళ్ళీ కలిసి వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇలాంటి ప్రతిసారి వీడియోస్ మీకు ఏమన్నా కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి. చూసాను కదా అమ్మవారి చీర నేను ఇక్కడే కొన్నాను అనమాట ఈసారి. నెక్స్ట్ టైం అయితే ఇండియా నుంచి తెచ్చుకుందాం అనుకుంటున్నాను. సో ఇక్కడ నాకు దొరికిన వాటిల్లో ఇది దొరికింది, కొంచెం పట్టు టైప్లో అనిపించింది కాబట్టి సో ఇది నేనైతే ఈ కలర్ అయితే తీసుకున్నానండి.
చూసారు కదండి, ఫైనల్గా అయితే ఇలా డెకరేట్ చేసి అయితే పెట్టుకున్నాను అమ్మవారిని. అయితే ఈసారి అమ్మవారు ఫేస్ చూస్తే గోల్డ్ కలర్లో ఉంది కదా, సో లైటింగ్ పడడం వల్ల ముఖము కళ్ళు అది సరిగ్గా అంత కనిపించట్లేదని మనసుకు అనిపించింది అన్నమాట. సో నాకైతే ఈ థాట్ వచ్చింది. ఇంకా మార్నింగే లేచి అమ్మవారికి చక్కగా పసుపు పెట్టి ఇలా డెకరేట్ చేశాను. ఫైనల్గా ఎలా వచ్చింది, ఎలా చేసుకున్నాను, మా మహాలక్ష్మిని ఎవరెవరు వచ్చారు మన ఇంటికి అనేది నేను ఇంకో బ్లాగ్ అయితే చేశాను. సో నెక్స్ట్ డే ఏమేమి చేశాను అనేది నేను ఇంకో బ్లాగ్ పోస్ట్ చేస్తానండి. తప్పకుండా నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సీ యూ నెక్స్ట్ బ్లాగ్. బాయ్.